దేశవ్యాప్తంగా వక్ఫ్ బిల్లుపై చర్చ నడుస్తుంది. ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఓ వర్గం ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఉండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది ఎవరికీ వ్యతిరేకం కాదని, అందరికీ సమన్యాయం చేస్తున్నందుకే వక్ఫ్ చట్టంలో మార్పులు తీసుకొస్తున్నామని చెబుతుంది. ఇప్పటికే గత ఏడాది ఈ బిల్లును లోక్సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిపై సమగ్రంగా చర్చ జరగాలని మిగతా రాజకీయ పార్టీలు కోరడంతో చివరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును లోక్సభ నివేదించింది. జేపీసీ వివిధ పార్టీలతో చర్చల అనంతరం నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా కేంద్రం మరోసారి లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లును ఆమోదం కోసం ప్రవేశపెట్టనుంది. ఇక ఈ బిల్లును ఆమోదింపజేసుకోవడంతో ప్రభుత్వానికి సవాల్గా మారింది. ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ చట్టంలో సవరణను ఆమోదింపజేసుకోవడంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కు కత్తి మీద సాములా మారింది. ఇక ఈ దశలో ఇవాళ ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు రాబోతుంది. కేంద్ర ప్రభుత్వం 2024లో వక్ఫ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసనల నేపథ్యంలో జేపీసీకి పంపేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లును పంపగా వివిధ పార్టీలు, మత సంస్థలు, ప్రముఖ వ్యక్తులతో సుదీర్ఘ చర్చల తర్వాత వక్ఫ్ బిల్లును ముసాయిదాను జేపీసీ రూపొందించింది. ఇవాళ ఈ వక్ఫ్ బిల్లును పార్లమెంట్ ఆమోదం పొందుతుందా అనేది ఉత్కంఠంగా నెలకొంది. లోక్సభలో ప్రస్తుతం ఎన్నికైన సభ్యుల సంఖ్య 543. వీరిలో స్పీకర్ను మినహాయిస్తే ఓటింగ్ లో పాల్గొనే వారి సంఖ్య 542. వీరిలో బీజేపీ సంఖ్యాబలం 240. మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ ఎంపీల సంఖ్య 298. ఇక లోక్సభలో ఏదైనా బిల్లు ఆమోదించాలి అంటే 272 మంది సభ్యుల సాధారణ మెజార్టీ అవసరం. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ మిత్రపక్షాలు ఈ బిల్లుకు మద్దతు ఇస్తే తప్పనిసరిగా లోక్సభలో ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే కాంగ్రెస్ కు గరిష్టంగా 99 మంది ఎంపీలున్నారు. ఇక ఇండియా కూటమి భాగస్వామి పక్షాలతో కలిపి వారి బలం 233. ఎన్డీఏ ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాని కొందరు ఎంపీలు కూడా ఉన్నారు. ఇక వీరు ఎవరికి మద్దతు ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అదే రాజ్యసభలో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఎగువ సభలో సంఖ్యాబలం 236 మంది సభ్యులు. వీరిలో బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యులు 98 మంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపితే వీరి సంఖ్య 115. 6 నామినేటెడ్ సభ్యులను కలుపుకుంటే ఎన్డీఏ బలం 121 అవుతుంది. రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదించాలి అంటే 119 మంది సభ్యులు అవసరం. మరి ఈ పరిస్థితుల్లో సాధారణ మెజార్టీతో పోల్చుకుంటే 2 సభ్యుల బలం ఎన్డీఏకు ఎక్కువగా ఉంది. విపక్షాలకు సంబంధించి కాంగ్రెస్ నుంచి 27 మంది రాజ్యసభ సభ్యులు ఉండగా ఇండియా కూటమి నుంచి 85 మంది ఉన్నారు. ఇక మరోవైపు వైసీపీ నుంచి ప్రస్తుతం 7 రాజ్యసభ సభ్యులు ఉండగా బీజేడీ నుంచి మరో 7, అన్నాడీఎంకే నుంచి 4 సభ్యులు ఉన్నారు. ఏ కూటమిలో భాగస్వామ్యం కాని మరో 3 సభ్యులు ఉన్నారు. ఇక వీరంతా వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారా లేక వ్యతిరేకంగా ఓటు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఉన్న సంఖ్యాబలం ప్రకారం లోక్సభ, రాజ్యసభలో బిల్లు ఆమోదం కోసం అవసరమైన సంఖ్యాబలం ఎన్డీఏకే ఉంది. కూటమిలో అన్ని పక్షాలు బిల్లుకు మద్దతుగా నిలుస్తాయా లేదో అనేది కేంద్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతుంది. ఇవాళ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ప్రకటించింది. ఇక స్పీకర్ దీనిపై చర్చకు 8 గంటల సమయాన్ని కేటాయించాలని నిర్ణయించారు. ఇక ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోబోతుంది. వక్ఫ్ బిల్లుపై చర్చా సమయం, పార్టీలకు సంఖ్యాబలం ఆధారంగా సమయం కేటాయింపుపై చర్చించేందుకు స్పీకర్ బీఎస్సీ సమావేశానికి పిలుపునివ్వగా విపక్షాలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ సమావేశం నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. కాంగ్రెస్ బాటలోనే ఇండియా కూటమి పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఇవాళ కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన వేళ ఇండియా కూటమి పార్టీలు కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లుగా సమాచారం. ఇక నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన భేటీలో కాంగ్రెస్, శివసేన, సిపిఎం సహా పలువురు విపక్ష పార్టీలకు చెందిన నేతలు సమావేశమై లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ బిల్లుపై చర్చలో క్రియాశీలకంగా పాల్గొనాలని, కానీ వ్యతిరేకంగా ఓటు వేయాలని నేతలు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. ఇక ఈ భేటీ అనంతరం లోక్సభలో ప్రతిపక్షాలు చర్చలో పాల్గొంటాయని, కానీ వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్లు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తెలిపారు. ఇక వక్ఫ్ బిల్లుపై మోదీ సర్కార్ రాజ్యాంగ విరుద్ధమైన విభజన అజెండాను ఓడించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉన్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. పార్లమెంటులో విపక్షాలన్నీ కలిసి పనిచేస్తాయని ఎక్స్ లో పోస్ట్ పెట్టారాయన.
ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. వచ్చే 3 రోజులు సభ్యులంతా సభకు హాజరు కావాలని సూచించింది. అటు బీజేపీ కూడా తమ సభ్యులకు విప్ జారీ చేసింది. ఎంపీలంతా ఇవాళ సభకు తప్పనిసరిగా హాజరవ్వాలని, రోజంతా ఉండాలని, ప్రభుత్వ వైఖరికి బాసటగా నిలవాలి అని ఇక 3 లైన్ల విప్ జారీ చేసింది.